హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ కోన కిషోర్ కుమార్. మనందరికీ సుపరిచితమైన సినీ నటులు మీసాల లక్ష్మణ్ గారు మనతో ఉన్నారండి. మీసాల లక్ష్మణ్ గారు అనేసరికి మనకు మ్యాక్సిమం 9/10 హిట్స్ గుర్తొస్తాయి. అందులో ముందుగా చెప్పాలంటే కోంటే కోటి, వకీల్ సాబ్, మంగళవారం, RX100 వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు గుర్తొస్తాయండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగుంది. నాటక రంగం, సినీ రంగం, అప్పుడప్పుడు సాంగ్స్ కూడా పాడుతుంటారు. తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన నేపథ్య పద్యాలు, సాంగ్స్ అవన్నీ పాడుతుంటారు. ఎలా ఉందండి ఈ జర్నీ? బాగుందండి. వచ్చిన తర్వాత ఇవన్నీ నేను తెలిసిన తర్వాత ఒక్కొక్క దానికి మనకు అవకాశం వచ్చింది, అలా ముందుకు వెళ్తుంది. ఓకే అండి. రీసెంట్గా మంగళవారం మూవీలో మీరు చేసిన పర్ఫార్మెన్స్కి పాయల్ రాజ్పుత్ గారు సైతం మిమ్మల్ని ప్రశంసల వర్షంలో ముంతెచ్చారు అని చెప్పుకోవచ్చు. హౌ డూ యూ ఫీల్ విత్ దిస్ అండి? బాగుంటుందండి. మనకు పాత్ర ఇది ప్రధానంగా చివరికి ఇదే హుక్ అంతా దీని మీద ఉందని చెప్పిన తర్వాత ఎవరికైనా థ్రిల్ ఫీల్ అవుద్ది. అలా ఆవిడకి కూడా నచ్చింది. ఆ మాట మనకు చెప్పారు, మనకు హ్యాపీ. ఎందుకంటే అంత పెద్ద సినిమాలో మనది కీలకంగా చివరిలో తేల్చేసరికి అందరికీ నచ్చింది. ఆ నచ్చిన పాత్ర మనది అయింది, మనకి హ్యాపీ. ఒక్కసారి మా ఆడియన్స్ ముందు ఆ పర్ఫార్మెన్స్ అండి ప్లీజ్. ఫైన్ సార్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండి, ఇప్పుడు మీరు చేయబోయే ప్రాజెక్ట్స్? ఇప్పుడు కృష్ణమ్మ రిలీజ్కి ఉందండి, మన సత్యదేవ్ గారు హీరోగా. తర్వాత ఆరంభం ఒకటి ఉంది, మోహన్ భగత్ గారు. ఇప్పుడు రన్నింగ్లో ఉండి నాని గారిది సరిపోదు శనివారం, రాబిన్ హుడ్ నితిన్ గారిది, డివి దానయ్య గారి మూవీ నాని గారిది. ఈ తర్వాత ఇంక మనం సైన్ చేయలేదంటే అఫీషియల్గా లేదు కాబట్టి మనం అనడానికి లేదు. పెద్దవి ఉన్నాయి, మాట్లాడుతున్నారు. మీరు స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ పడ్డారు ఇండస్ట్రీలో. మ్యాక్సిమం మీరు సినీ కల్చర్ క్లబ్కి కూడా మీరు లేబర్ వర్కర్గా వెళ్ళారు. అల్లు అర్జున్ గారి ఇంటికి కూడా లేబర్ వర్కర్గా వెళ్ళారు. చాలా స్ట్రగుల్స్ అవుతూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. హౌ డూ యూ ఫీల్ దిస్ అండి? స్ట్రగుల్ అనేది ఏం కాదండి, ఎవరికి ఎలా అనిపిస్తే అలా రాసుకున్నారో వెళ్ళిపోయింది. కానీ తెలియదు, మనం ఎవరితో మాట్లాడడం వాళ్ళకి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి తెలియదు కదా. సో అలా అనుకున్నారు. నేను వచ్చింది తర్వాత ఇక్కడికి వచ్చాక సినిమాలోకి వెళ్ళాలంటే మనం ముందు వెళ్ళగానే రాదు అని తెలిసింది. ఏం చేయాలా? పని చేయాలంటే మనం ఏం పని చేద్దాం? మెడికల్ వదిలేసి వచ్చాం. మళ్ళీ ఇక్కడ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే అక్కడే ఉండేవాళ్ళం. ఉండాలి, పని చేసుకుని బ్రతకాలి, సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు మనకి ఇమీడియట్ పని ఏది ఉంది? సింపుల్ ఏ మనిషి అయినా ఎలాంటి వాడిని చేయడానికి కూలిపోయి ఉంటుంది. సో మనం బ్రతకడం కోసం ఆ పని చేసుకున్నాం తప్పితే మనకు స్ట్రగుల్ అని ఏం తెలియదు. ఏ పని అయినా చదువైనా ఇప్పుడు బీటెక్కో లేకపోతే IAS ఎక్కడికో చదువుకి వెళ్ళామంటే, ఆ స్థాయికి వెళ్ళామంటే ముందు వాళ్ళు చదవకుండా 2 దెబ్బలు తినకుండా 2 మాటలు పడకుండా ఉండదు కదా. అది స్ట్రగుల్ అనుకుంటే కాదు, మనకు తెలియకుండా జరిగిన పనులు అయ్యి. ఆ క్రమంలో మనం వెళుతున్న పనిలో చిరంజీవి గారి ఇల్లు, లేకపోతే అల్లు అరవింద్ గారి ఇల్లు, ఎస్వి కృష్ణ గారి ఇల్లు చెప్పాం మనం. అంటే అలా చేస్తున్న క్రమంలో ఇక్కడ పని చేయడానికి వచ్చామా, ఇది పని అని ఈరోజు అక్కడ చేసామని గుర్తుండడానికి కారణమైంది తప్ప మనం కావాలని వెళ్ళింది ఏం కాదండి. అది లక్కీగా అలా తగిలినాయి. ఇప్పుడు లక్ అనిపిస్తుంది. ఆ మాట చెప్పడే బాగుంది అంటే అప్పుడు మనకేం తెలియదు, అంత ఎగ్జైట్మెంట్ కూడా ఉండదు. చిరంజీవి ఇల్లా అన్నప్పుడు అనుకున్నాం, తర్వాత మర్చిపోతాం. సినిమాలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి హైదరాబాద్ వచ్చి, ఇప్పటిదాకా మనకి అది గుర్తుకు రాలా. పనిలో ఒక భాగం అయ్యిందంతే. అది ఈరోజు గొప్ప మాట అనిపిస్తుంది. అది హ్యాపీ ఏముందని. ఓకే సార్. ప్రయోగాలకు పెట్టింది పేరు మన అజయ్ భూపతి గారు అండి. అజయ్ భూపతి గారితో మీరు 2 మూవీస్ చేశారు, RX100 మరియు మొన్న మంగళవారం మూవీ, 2 మూవీస్ చేశారు. హౌ డూ యూ ఫీల్ విత్ వర్కింగ్ అజయ్ భూపతి గారు? కంఫర్ట్గా ఉంటుందండి. చెప్పింది చేసినట్టు వెళ్ళిపోతే హ్యాపీ. మనకు మంచి వేషాలు పడుతున్నాయి కదా. సెట్స్లో కూడా ఎవరిని కొట్టారని మీరే లైవ్లో చెప్పారు. అంటే అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు తగిలిందండి. హీరోయిన్ మీద చేసుకోవడం అంటే ఇబ్బంది పడతారు కదా. నిజంగా ఒక తగిలితే రియాక్షన్ వస్తుందని చెప్పారు ఆయన. ఆవిడ కొట్టడానికి మొహమాటం పడుతుంటే ఆవిడ నోటి పీకారు. ఇలా కొడితే సరిపోతుంది, వెళ్ళిపోయారు, కొట్టేహారు, అయిపోయింది. పాయల్ రాజ్పుత్ గారిని లేదు, పక్క యాక్టర్స్ ఆవిడ చేస్తున్నారు. ఇది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇలా తగిలించండి అన్నారు. ఇలా ఈవిడని కొట్టి ఇలాగే కొట్టనని చెప్పి వెళ్ళిపోయారు, అయిపోయింది సీన్. మీరు ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా వస్తుంటారు. ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యాషన్తో ఎవరెవరు వాళ్ళ ఆలోచనలు అప్లికేషన్లో పెట్టాలని కొత్తగా వస్తుంటారు. వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటండి? మనకే ఇంకా ఏం తెలియదు కాదండి. యాజ్ ఏ పర్సన్గా మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. కొద్ది గొప్ప మ్యాక్సిమం ఫుల్ బిజీలో మంచి ప్రాజెక్ట్సే తగిలాయి మీకు. వకీల్ సాబ్ కానివ్వండి, మంగళవారం కానివ్వండి, RX100 కానివ్వండి, దానికి బిఫోర్ కోంటే కోటి, స్వర మదనం సంథింగ్ మూవీస్ చేశారు. ఇలాంటి మూవీస్ చేశారు కదా. అంటే ఒక ఏ మూవీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎక్కడ మీకు ఏ ఫ్యామిలీ మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు లేకుండా మీరు ఒక ఇండివిజువల్గా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కున్నారు. మీరు ఇప్పుడు అప్కమర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటండి? ఏదో ఒకటి మీరు ఫీల్ అయింది చెప్పాలి. అలాగే మనకు రాతే మనం తినడానికి యోగం ఉంటే ఎక్కడున్నా ఉంటుంది. మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను. ఇక్కడికి వస్తాను, ఇలా అవుద్ది, మీరు వచ్చి మాట్లాడతారని నాకు తెలియదు. సో అది కూడా అంతే. ఈ ఎంత గొప్ప మనిషి కడుపును పుట్టినా మనకి పరిచయం వరకు బాగుంటుంది, కానీ చివరిదాకా ప్రయాణానికి మాత్రం అది ఉపకరిస్తుందని నేను అనుకోను.
చిరంజీవి గారి దగ్గర నుంచి రామారావు గారు కూడా అంతే కదా, నాగేశ్వరరావు గారు కూడా అంతే కదా. వారి సంతతికి వచ్చినప్పుడు బాలకృష్ణ గారు, నాగార్జున గారు ఇలా ఎవరెవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు నిలబెట్టుకుని వెళ్తున్నారు. లేకపోతే ఎక్కడ నిలబడగలుగుతారు ఎంతకాలం? మంచి మంచి వేషాలు చేయకపోతే పుట్టేమనగానే స్టార్లు చేసి లేదు కదా. జనాలు కూడా నచ్చితే చూస్తారు ఎవరిదైనా. అక్కడ మరి చిరంజీవి గారు ఆయన వచ్చారని చెప్పి చిరంజీవి గారు అబ్బాయిని ఎవరు చూసే లేదు. ఫ్లాప్ అయితే ఫ్లాప్ని వదిలేహారు, ఇట్ అయితే ఇట్టు వదిలేహారు. చిరంజీవి గారినైనా రామారావు గారినైనా ఎవరినైనా పని దొరకడం గొప్ప. దొరికి ఆ బొమ్మ నిలబడింది, ఆ నిలబడిన దాంట్లో అందరికీ పేరు వస్తుంది. కొంచెం మంచి వేషం అయితే అందరికీ వస్తుంది. ఆ మంచి పాత్ర ఎవరైతే చేశారో వాళ్ళకి బాగా పేరు వస్తుంది. మరి 2 వేషాలు పెడతాయి తప్పితే ఎవరు లేకుండా వచ్చామని మనం అయితే చెప్పడానికి ఏం లేదండి. చాలామంది ఉన్నారు. ఎవరున్నారు ఇక్కడ? మహా అయితే మామూలు మాట్లాడతారు, 5-6 ఫ్యామిలీస్ గురించి మాట్లాడతారు. మొత్తం ఇండస్ట్రీ వారిదే కాదు కదా. మరి ఎంతమంది వచ్చి వెళ్తున్నారు కదా. ఎవరికి ఏది ప్రాప్తమో అది తింటాడు, తప్పదు. జరుగుతూ ఉంటాయి. మనం సజెషన్ అనేది అంటే మనకే ఇంక తెలియదు. 20 ఏళ్ళు అయ్యింది వచ్చి, ఏంటి అనేది మనకే తెలియదు. ఏ పాత్ర హిట్ అవుతుంది, ఏ పాత్ర నిలబెడుతుంది, ఏ సినిమా హిట్ అవుతుంది మనకు తెలియదు. చేస్తూ వెళ్తున్నాం. హిట్ అవుద్ది అనుకున్నది రాకపోవచ్చు, ఆలోచన లేనిది హిట్ అవ్వచ్చు. సో కాలం కలుపుద్ది, మనం పని చేసుకుంటూ వెళ్ళడమే. పని దొరికితే గొప్ప, అంతే. సార్, మీకు ఫ్యాన్స్ కోరిక మేరకు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఎన్నో పద్యాలు మీరు పద్యాల పాడంలో పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. ఏదో ఒక చిన్న లైన్ మా ఆడియన్స్ కోసం ప్లీజ్, దయచేసి ఏదైనా సరే మీకు ఇష్టమైనది. అట్లేముంటుంది కానీ పద్యం అనేది మన సంపద, తెలుగు భాషది. పద్యం అంటే పెద్దవి ఉంటాయి.